ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు మనకి ముఖ్యంగా రైతులకు సంబంధించి రెండు ఇంపార్టెంట్ న్యూస్ అయితే మనకున్నాయి. ఇది ముఖ్యంగా పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో అయితే ఈ కాన్సెప్ట్తో ఈ వీడియోని అయితే అందించడం జరుగుతుంది. ప్రధానమంత్రి కిసాన్ పథకం ఏదైతే ఉందో మరి రైతులకి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకైతే ప్రతి సంవత్సరం 6,000 రూపాయల సహాయం అందిస్తుంది. సో దానికి సంబంధించి తాజా అప్డేట్తో పాటు రైతు భరోసాకు సంబంధించి తాజా అప్డేట్ అయితే మనకి ఈ వీడియోలో ఉంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందుతుంటాయి. ఇక పిఎం కిసాన్ ఇక 10,000 అంటే ఒక ఇంపార్టెంట్ న్యూస్ మనం ఇక్కడ చూడొచ్చు. ఏడాదికి ఇస్తున్న 6,000ను పెంచిన ప్రభుత్వం. అన్నదాతలకు మోదీ నూతన సంవత్సర కానుక. బడ్జెట్లో వెల్లడించక ముందే ప్రకటించిన ప్రధాని. దేశవ్యాప్తంగా మరో 2 కోట్ల ఇళ్ల నిర్మాణంపై సర్వే అంటే ఒక ప్రధానమైన వార్త మనం చూడొచ్చు. ఇక్కడ మీరు చూడండి, దేశవ్యాప్తంగా రైతులు పేదలకు ప్రధాని మోదీ నూతన సంవత్సర కానుకలు ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద, ఇది ఇంపార్టెంట్ స్కీమ్ అండి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. ఎట్లాగైతే మన రాష్ట్రంలో రైతు బంధు, రైతు భరోసా లాగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకైతే మరి ప్రతి సంవత్సరం 6,000 రూపాయల పెట్టుబడి సహాయం అందిస్తుంది ఇప్పటి వరకు సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడైతే మాత్రం దాన్ని 10,000కు పెంచుతున్నట్టు చెప్పడం జరిగింది. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అందిస్తున్న పెట్టుబడి సహాయాన్ని పెంచుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అదేవిధంగా ఇక్కడ తాజా అప్డేట్ మీరు చూడండి, 2019 నుంచి ఈ స్కీమ్ అయితే మనకి ఇంప్లిమెంట్ అవుతుంది. 2019 నుంచి మోదీ సర్కార్ ఏటా రైతులకు 6,000 పెట్టుబడి సహాయం అందిస్తుంది. 2,000 చొప్పున 3 విడతల్లో అన్నదాతల ఖాతాల్లో సొమ్మును జమ చేస్తున్నారు. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ ప్రశ్న డైరెక్ట్ అడిగాడండి. ఈ మొత్తాన్ని ఇప్పుడు 10,000కు పెంచుతున్నట్లు మోదీ ఎక్స్లో తెలిపారు. రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు వారి ఖాతాల్లో నేరుగా 10,000 జమ చేయనున్నట్లు ప్రకటించారు. కిసాన్ నిధిని పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మల త్వరలో ప్రవేశపెట్టే 2025-2026 బడ్జెట్లో ప్రకటన చేసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు ఇదివరకే పేర్కొన్నాయి. అయితే దానికి ముందే ఆ మొత్తాన్ని 10,000కు పెంచుతున్నట్లు మంగళవారం ప్రధాని స్వయంగా వెల్లడించడం గమనార్హం. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి 6 ఏళ్లుగా అమలు చేస్తున్న ఈ పథకానికి దేశవ్యాప్తంగా విశేష ఆదరణ ఉంది. రైతులకు పంట సాయం కింద బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు కేంద్రం 18 వాయిదాలు చెల్లించింది. ఇక కొత్త ఏడాది మనకి ఫిబ్రవరిలో 19వ వాయిదా జమ కోసం రైతులు ఎదురు చూస్తున్న తరుణంలో ప్రధాని ప్రకటన వారిలో ఆనందోత్సాహాలైతే రేపింది. సో ఇదండి మనకు ఈ కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి మరి తాజా అప్డేట్ అయితే మనం ఇక్కడ చూసినాము. ఇక అదేవిధంగా సంక్రాంతికి రైతు భరోసా, సెల్ఫ్ డిక్లరేషన్ మాత్రం తప్పనిసరి, మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం. ఒక తాజా అప్డేట్ మనం చూడవచ్చు. ఇక్కడ ఏదైతే రైతు భరోసాను మరి సంక్రాంతి నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు తెలంగాణ ప్రభుత్వం, ఎంత భూమిలో సాగు చేశారో స్వయంగా తెలియజేస్తూ రైతు ఒక సెల్ఫ్ డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎంత మేర భూమి సాగు చేస్తే అంత విస్తీర్ణానికే లెక్కగట్టి పెట్టుబడి సహాయం అందించడానికి ప్రభుత్వం అయితే మరొక నిర్ణయం తీసుకున్నట్టు మనకు అర్థమవుతుంది. శాటిలైట్ ఇమేజ్, రిమోట్ సెన్సింగ్తో డేటాను నిర్ధారించిన తర్వాత, అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్, వ్యవసాయ అధికారి ఇచ్చే లెక్కలతో కూడా సరిపోల్చుకున్న తర్వాతనే రైతు భరోసాను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మనకు అర్థమవుతుంది. ఎకరాకు 7,500 చొప్పున చెల్లింపై ఇంకా స్పష్టత రాలేదు. అంటే మనకైతే జనవరి 2 లేదా 3న మరోసారి ఉపసంఘం భేటీ అయిన తర్వాత ఇంకా పూర్తి గైడ్లైన్స్ అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక సెల్ఫ్ డిక్లరేషన్ అంటే పలానా గ్రామానికి చెందిన నాకు సర్వే నెంబర్ 1లో ఎకరం పొలం ఉంది, నా ఇంటి ఆవరణతో కలిపి 100వ సర్వే నెంబర్లో మరో ఎకరం చిలక ఉంది, ఇంటి జాగా 2 గుంటలు పోను, మొత్తం ఎకరా 38 గుంటల్లో కూరగాయలు సాగు చేస్తున్నాను, ఇందులో ఎలాంటి తప్పుడు లెక్కలు చూపినట్లు తేలినా ప్రభుత్వం తీసుకునే చర్యలకు కట్టుబడి ఉంటాను, దయచేసి నేను సాగు చేసే భూమికి సంబంధించి రైతు భరోసా అందించగలరని మనవి. ఈ విధంగా ఒక డిక్లరేషన్ అయితే రైతు తప్పకుండా ఇవ్వాలి అని ఒక ప్రపోజల్ అయితే ఉంది. రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందాలనుకునే రైతు ఎవరైనా భవిష్యత్తులో వ్యవసాయ శాఖ ఇవ్వాల్సిన సెల్ఫ్ డిక్లరేషన్ నమూనా ఇది అంటూ మనం ఒక వార్తనైతే ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు. రైతు భరోసా అమలుకు ముహూర్తం ఖరారైంది. కొత్త సంవత్సరంలో సంక్రాంతి కానుక ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత కొన్నేళ్లుగా అమల్లో ఉన్న పెట్టుబడి సహాయం రైతు బంధు స్థానంలోనే ఈ స్కీమ్ను అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే మరి చాలాసార్లు సమావేశమై గైడ్లైన్స్ మీద చర్చించింది. తాజాగా 2 రోజుల క్రితం జరిగిన సమావేశంలో
ఫైనల్ నిర్ణయం కూడా దాదాపు కావచ్చింది. వానాకాలం యాసంగి సీజన్లలో రైతు ఎంత మేర భూమి సాగు చేస్తే అంత విస్తీర్ణానికే లెక్కగట్టి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. గతంలో ఎంత భూమి ఉంటే అంత భూమికి ఇచ్చేది. ఇలా ఉండగా రైతు ఎంత భూమిలో సాగు చేశాడో స్వయంగా తెలియజేసే ఒక సెల్ఫ్ డిక్లరేషన్ నిబంధనను ఖచ్చితంగా అమలు చేయాలని కూడా మంత్రివర్గ ఉపసంఘం అయితే నిర్ణయించినట్లు మనకు తెలుస్తుంది. శాటిలైట్ ఇమేజ్, రిమోట్ సెన్సింగ్ డేటా ఆధారంగా రైతు సాగు చేసిన భూమిని అయితే లెక్కగట్టబోతున్నారు. అలాగే వ్యవసాయాధికారి ఇచ్చే పంటల విస్తీర్ణంతో రైతు నుంచి తీసుకున్న సెల్ఫ్ డిక్లరేషన్ను సరిపోల్చుకున్న తర్వాతనే పెట్టుబడి సహాయాన్ని రైతు ఖాతాలో జమ చేస్తారు. రైతే స్వయంగా తన పేరిట ఉన్న భూమి, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు తెలియజేయడంతో పాటు తాను ఎంత విస్తీర్ణంలో ఏ పంట వేస్తున్నాడన్న విషయాన్ని ప్రకటించేలా చూడడం ద్వారా రైతుల్లో జవాబుదారీతనాన్ని పెంచవచ్చనేది ప్రభుత్వం యొక్క ఆలోచనగా ఉంది. తద్వారా ప్రభుత్వ సొమ్ము దారి మళ్లకుండా రైతు సాగు చేసిన భూమికి ఖచ్చితంగా పెట్టుబడి సహాయం అందుతుందని భావిస్తుంది. సో ఇది మనకి ఈ సెల్ఫ్ డిక్లరేషన్ వల్ల మనకి జరిగే ఇంకో బెనిఫిట్ ఏంటంటే, ఎంత ఒక గ్రామంలో ఉన్న పట్టా భూమి ఎంత, అందులో సాగవుతున్న విస్తీర్ణం ఎంతో తెలియడమే కాకుండా రాష్ట్రంలో సాగవుతున్న పంటల వివరాలు కూడా ఖచ్చితంగా తెలుస్తాయని ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టు అధికారి చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి సీజన్లో ఇచ్చే పంటల సాగు విస్తీర్ణం లెక్కల్లో ఖచ్చితత్వం ఉండడం లేదని భావిస్తున్న ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా ఈ వివరాలను కూడా తెలుసుకోవాలని నిర్ణయించింది. ఉదాహరణకు ఈ యాసంగిలో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 63.54 లక్షల ఎకరాలుంటే రైతులు ఏకంగా 79.40 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ లెక్కలు వేసింది. సో మరి ఇవన్నీ కూడా ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా కరెక్ట్ డాటా వస్తుంది అనేది ప్రభుత్వము భావిస్తున్నట్టుగా మనం భావించవచ్చు. సో ఇక్కడ మనకు ఎంత పెద్ద రైతుకైనా భరోసా ఖాయం అని ఇంకొక చిన్న ఆర్టికల్ కనిపిస్తుంది. రైతు భరోసా కింద ఒక్క సీజన్లో ఎకరాకు 7,500 చొప్పున చెల్లించాలని భావిస్తున్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని ఎంతవరకు పరిమితం చేయాలి దానిపై ఇంకా స్పష్టత రాలేదు. జనవరి 2 లేదా 3వ తేదీన ఉపసంఘం మరోసారి సమావేశమై దీనిపై చర్చించే అవకాశం ఉంది. అదే సమయంలో ఒక రైతుకు ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలనే అంశాన్ని కూడా ఖరారు చేయనున్నట్లు సమాచారం. అయితే ఎంత పెద్ద రైతైనా నిర్ణీత సీలింగ్ పరిధికి లోబడి సాగు చేసిన భూమికి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించారు. పీఎం కిసాన్ పథకంలో 5 ఎకరాలు పైనున్న భూమి యజమానికి పెట్టుబడి సహాయం అందని విషయం తెలుసు. రైతు భరోసాకు సంబంధించిన విధి విధానంతో కూడిన నివేదికను మంత్రివర్గ ఉపసంఘం 3వ తేదీలోపు ప్రభుత్వానికి అందజేస్తే 4వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో ఆమోదముద్ర పడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో మొత్తానికైతే మనకి ఈ నెల 4న పూర్తి స్పష్టత రానుంది రైతు భరోసాకు సంబంధించి. ఇవి ఈ రోజుకున్నటువంటి అప్డేట్స్. మళ్ళీ ఏమైనా ఉంటే మీకు తప్పకుండా అందిస్తాను.